ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. బాగానే సంపాదించారు సార్. 100 కోట్లు సంపాదించుంటారా? నేనా ఆ. అంటే కళాకారుడిగా భగవంతుని కోరుకున్నవని ఇవ్వలేదుగా, నాకేమి వాళ్ళది ఇచ్చాడండి. ఆ. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను, కానీ ఒక నటుడు ఎందుకు కంఫర్టబుల్ సెటిల్డ్ లైఫ్ లో ఓకే. సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్ అంటే- అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. అంటే దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఆ. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ మరి ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కదా ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి, మార్కెట్ లో పుడుతుంది. ఉం. లేదంటే అక్క అవసరం లేదు, మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే ఉం. మ్యాక్సిమం హాయిగా ఉన్నా. ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం ఆర్థికంగా సపోర్ట్ తీసుకొని ఎదుగుతాం. ఎద- See, అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం. ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని అవసరం సపోర్ట్ లేదుగా, చేయటం కానీ అవసరం లేదుగా, అసలు అవసరం ఆ. రాలేదుగా నాకు. ఉం. ఇప్పుడు అంటే నేను- తీసుకునే ఉద్దేశం మీకు లేదా? ఇష్టం ఉండదు. అసలు అవసరం లేదు. అవసరం పడాలి, అవసరం పడితే ఇప్పుడు మా వాడి దగ్గరికి వెళ్తే ₹10,00,000 అట్లా ఇస్తాడు. దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే Okay. చెబుతున్నా, బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడు అనే అడగాల్సిన అవసరం లేదు. ఓకే. పిల్లల పెళ్ళిళ్ళు వాడి చదువులకి కదా, దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటికి వెళ్ళి అప్పు కావాలంటే పుట్టం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయి అసలు. చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. ఉం. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, ₹10,00,000 అడగడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప ఉం. డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్. ఇలా పెట్టేవాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు ₹50,00,000 ఇల్లు కొనుక్కుంటే చాలా అండి సాటిస్ఫై. ₹1,00,00,000 తింటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా, ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతకటం అనేది ఉండేది పాత రోజుల్లో. అవునవును. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మార్గాలు అన్నీ ఉన్నాయిలేండి, దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఉం. వాళ్ళు వెనక కూడా అట్లా అవును. అన్ని రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జనరల్గా మంచి కన్నా. నిజం. అదే నేను అందుకని అడిగింది. మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇద్దరు కూర్చుని ఏదో రకరకాలండి అవన్నీ. మా బ్రదర్ ఎమ్మెల్యే కాకముందు అసలు అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఆయిందా, లేకపోతే? అసలు అదే చెప్తుంది, నీ ఆలోచన ఉండదు బ్రదర్. నేను చెప్పేది అసలు మావాడు బీజేపీ సపోర్టర్. 30 ఏళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎలక్షన్ కంటే చేసి ప్రచారం చేసేవాడు. అసలు విజయవాడ సీట్ పిలిచిచ్చారు. అసలు తనకి అసలు మనం ఎమ్మెల్యే ఏంటి అనుకునేవాడు. ఆ దశ పడితే రాజయోగం ఆగదా, అదే చెబుతున్నాను నేను. సినిమా యాక్టర్ ఇప్పుడు మన యాక్టర్లు చాలా మంది ఊరికి రామిరెడ్డి గారు లాంటి యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఆయన మహానటుడు అయిపోయాడు. అది నీకు రంగంలో సంబంధం లేకపోతే పడిపోతాం అంతే. మ్యూజిక్ రానివాడు మ్యూజిక్ కొడతాడు, పాట రాసేస్తాడు. అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటి, బాబు మోహన్ మినిస్టర్ ఏంటి, అదే వాళ్ళకి సంబంధం వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సంబంధం ఉంది వాళ్ళ ఫీల్డ్. అదృష్టం అంటే తోసుకొస్తుంది అంతే, సినిమా అట్టాగా ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే హైలైట్. అప్పుడు ఏదో చూసి అద్వాని గారి పోతే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్మశ్రీ కూడా ఇచ్చారు గవర్నమెంట్. అవును. నెక్స్ట్ అంత మా గ్రాండ్ సన్ అన్నమాట. కొడుకు పిల్లలు కదా వాళ్ళు. పొడుగాటి వాడు, తర్వాత మీద చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు మనవాళ్ళు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఇద్దరు మా మనవాళ్ళు. ఈ చివరి వాడు మా వాడు, వాడు మా పెద్దన్నయ్య కొడుకు, ఓకే. మా నరసింహరావు. నెక్స్ట్ ఇది రగులుతున్న భారతం అని ఓకే. అల్లాంటి శ్రీధర్ డైరెక్టర్. మంచి కళా పోషకులు వైంగులో మీరు. ఆ మూడు జనరేషన్స్ కథ అట్ట. నక్సలైట్ మంచి సోగ్గాడు మంచి యవ్వనంలో. మంచి యవ్వనంలో. ఇది మా ఫ్యామిలీ చిన్న పిల్లలు అప్పుడు. ఇది మీ ఫ్యామిలీ చిన్నప్పుడు. ఫస్ట్ బైక్ అది ఏబీకే 1951 ఉంచారా ఇప్పటికి? పోయిందా? దీని మీద వెళ్ళేవాళ్ళ షూటింగ్ కాదు, బ్యాంక్. అప్పుడు షూటింగ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో 86. ఓకే.